ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు బీజేపీలో రచ్చకు కారణమవుతున్నాయా? ఆయన మాటల్లో ఉన్న మర్మమేంటి? నేతల్లో అభద్రత భావం ఉందా? అందుకే కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నారా? పార్టీ ఎదగకుండా చేస్తున్న అలాంటి వారిపైన ఆయన పోరాటమా? ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి బీజేపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే అరవింద్ ఇటీవల చేసిన హాట్ కమెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కాషాయ పార్టీలో కలవరం రేపుతున్నాయి. పదవి దక్కకుండా తన అవకాశాలను దెబ్బతీసిన నేతలపై ఆయన గుస్సా అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు వెళ్లారు. కమల దళపతి పర్యటనలో భాగంగా కార్యకర్తలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతలు వ్యవహరిస్తున్న తీరుపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. 2023 ఎన్నికల సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు కొందరు నేతలు శతవిధాల ప్రయత్నాలు చేశారని, గత చరిత్రను తవ్వే ప్రయత్నం చేశారు. పార్టీలో కొందరు నేతల అభద్రతా భావనతో కొత్తవారిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ నేతలతోనే నా పోరాటమన్నారు. అయితే అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో అర్థమైందంటూ పార్టీలో నేతలు గుసగుసలాడుతున్నారట. నేను రాకేష్ రెడ్డిని ఒక 6 నెలలు ఎంబడబడి నేను జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినట్టు. 11 రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు, భార్య పిల్లలు బిడ్డతో ఉన్నారు. నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరిని మర్డర్ చేసిన అని. కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే, నేను ఈ 800 పైచులకు గ్రామాలు ఉంటే నా పార్లమెంట్ లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రాం పెడుతున్నారు. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని 4 ప్రోగ్రాం పెడుతున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు, ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి, ఎవడు అయ్య కోసం కాదు, కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి. పార్టీ జిల్లా కమిటీలో 60% కొత్తవారిని నియమించారని నిబంధన పెట్టుకున్న పాతవారికే కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారంటూ విమర్శల వర్షం కురిపించారు అరవింద్. పుట్టుకతోనే ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్న శ్రీమంతుని అని, తనను నేరుగా ఎదుర్కోలేక అహంకారి పొగరుబోతూ కార్యకర్తల్ని కలవడని అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారని వాగ్బానాలు సంధించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని కీలక నేతలంతా పోటీ చేయాలని అగ్రనేతలు చెప్పినా కొందరు నాయకులు మాత్రం పోటీకి దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి గురించే చేశారని పార్టీ శ్రేణులు లోలోపల అనుకుంటున్నట్లు సమాచారం. కమల సారథి రామచంద్రరావు సమక్షంలోనే ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర అధ్యక్షుడు కొంత ఇబ్బంది పడ్డారని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. పార్టీ ఎదగకుండా అడ్డుపడుతున్న వారిపైనే తన కోపమని అంటున్న ధర్మపురి మాటలను అధిష్టానం ఎలా తీసుకుంటుంది? ఆయన మాటల వెనుక ఉన్న అంతర్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? పార్టీలో కీలక నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను దళపతి ఎలా సమన్వయం చేసుకుంటారో, పార్టీని ఎలా ముందుకు నడుపుతారో చూడాలి.